ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన శత్రు దేశంలో ఉన్న పాపపు బానిసత్వం నుంచి ఒక కుటుంబాన్ని రక్షించింది. ఒక వ్యక్తి ప్రార్థన పుట్టుకతో నుంచి చిన్న తరం నుంచి మోసగాన్ని దేశానికే గొప్ప నాయకుని చేసింది, గొప్ప వ్యక్తిని చేసింది. ఒక వ్యక్తి ప్రార్థన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ఒక వ్యక్తి ప్రార్థన ఇంచుమించు 6 లక్షల కాల్బలగిన జనాన్ని కానాను దేశాన్ని నడిపించింది. ఒక వ్యక్తి ప్రార్థన ఎత్తిన కత్తి దింపకోకుండా 32 మంది రాజులను ఇంచుమించు 7 సామ్రాజ్యాలను కుప్పగులు చేశాడు. ఒక్క వ్యక్తి ప్రార్థన. ఎవరో తెలుసా? యోషువ. ఒక స్త్రీ ప్రార్థన రాజులను సైతం వణికించే ప్రవక్తకు జన్మనిచ్చింది. ఒక వ్యక్తి ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్నిచ్చింది. ఒక వ్యక్తి Hezekiah's humility and devotion were further evident when he fell seriously ill and prayed for healing, prompting God to extend his life by 15 years. ప్రార్థన కడుపును పుట్టబోయే బిడ్డ సింహాసనం స్థిరస్థరాలు ఉంటుందని చెప్పి ఒక వ్యక్తి చేసిన ప్రార్థన ఈవత్తు 2 ఖండాల్లో ఇంచుమించు లెక్కించలేని సంఘాలు కట్టగలిగాడు. ఒక వ్యక్తి ప్రార్థన. ఒక వ్యక్తి ప్రార్థన చెప్పులు కుట్టుకునే విలియం కేరీ భారతదేశానికి గొప్ప ఉద్యమం. ఒక వ్యక్తి ప్రార్థన డిఎల్ మూడీ అమెరికా దేశానికి గొప్ప ఉద్యమం చేశాడు. ఒక వ్యక్తి ప్రార్థన ఎన్నెన్నో సామర్థ్యం. అసలు ఏంటి ప్రార్థన అంటే? నమ్మండి, ప్రార్థన అంటే ఏంటో నేర్చుకోవడం నాకు 6.5 సంవత్సరాలు పట్టింది.